టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని భయపెడుతున్నాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. కింగ్ ను ఆలోచనలో పడేస్తున్నాడు సూర్య. ఇది చూసి నెటిజన్స్ అనుకున్నదే అవుతుందిగా అంటున్నారు. టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో లెక్కలేనని రికార్డులు ఉన్నాయి. దశాబ్దంన్నరకు పైగా కెరియర్ లో ఎన్నో పాత రికార్డులకు పాత్ర వేశాడు కింగ్. కొన్ని ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ చేసి ఎవరికి అందని స్థాయికి చేరుకున్నాడు. బ్యాట్ తో పరుగుల వరద పారిస్తూ మోడర్న్ గ్రేట్ గా అందరి మెప్పు పొందుతున్నాడు. బ్యాటర్ గానే కాదు, కెప్టెన్ గాను టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు కట్టబెట్టాడు కోహ్లీ. 3 ఫార్మాట్లోనూ దూకుడైన సారథ్యంతో జట్టును గెలుపు బాటలో నడిపిస్తూ పలు రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు విరాట్ రికార్డ్ ప్రమాదంలో పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. టీ20 క్రికెట్ లో టీమిండియాకు అత్యుత్తమ సారథిగా ఉన్నాడు రోహిత్ శర్మ. అతడి నాయకత్వంలో ఆడిన 62 మ్యాచ్ల్లో 50 విజయాలు నమోదు చేసింది భారత్. పొట్టి ఫార్మాట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియా కెప్టెన్సీలో హిట్మెన్ తర్వాత స్థానంలో లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. అతడి హయాంలో ఆడిన 72 మ్యాచ్ల్లో 42 గెలుపులు నమోదు చేసింది. ఈ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు కింగ్ కోహ్లీ. అతడి నేతృత్వంలో 50 మ్యాచ్ల్లో 32 విజయాలు సాధించింది భారత్. ఈ జాబితాలో 4వ స్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ అతన్నే భయపడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత టీ20 జట్టు సారథ్య పగ్గాలు చేపట్టాడు సూర్య. అంతకు ముందు కూడా పలు మ్యాచ్ల్లో టీంను ముందుండి నడిపించాడు. అయితే పొట్టి ప్రపంచ కప్ ముగిసినప్పటి నుంచి మిస్టర్ 360 పూర్తి స్థాయి సారథిగా మారాడు. అతడి సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 18 మ్యాచ్ల్లో ఏకంగా 15 మ్యాచ్ల్లో విజయ బేరీ మోగించింది టీమిండియా. యువ ఆటగాళ్లను దూకుడైన సారథ్యంతో నడిపిస్తున్నాడు సూర్య. అతడు ఎలాగే టీంను నడిపిస్తూ పోతే మరో ఏడాదిలో కోహ్లీ రికార్డు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో 2 ఏళ్ల పాటు నిలకడగా విజయాలు సాధిస్తే రోహిత్ ను కూడా సూర్యపై అధిగమించడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.